మనోజవం మారుదదుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూలై నెల 12వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 18వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే నిజ జ్యేష్ఠమాస కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం నుండి ఆషాఢమాస శుక్లపక్ష చతుర్థి శనివారం పర్యంతం. మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పనులు చెయ్యాలి, ఏ విధమైన స్తోత్రపారాయణములు చెయ్యాలి మొదలైన విషయములను గ్రహ సంచారాన్ని బట్టి విశ్లేషణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని ఒకసారి చూస్తే, మేషం నుంచి చూస్తే వ్యయంలో శని ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు చంద్రుడు, తృతీయ రవి బుధులు, చతుర్థ గురువు, పంచమ కేతువు, పంచమ శుక్రుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం. అంటే మేషరాశి వారికి ఈ వారం కొంత గ్రహ సంచార మార్పుల వల్ల చేసే ప్రతి పని కూడా ఏకాగ్రతతోనే చెయ్యండి. ఏమాత్రము ఏకాగ్రత లోపించినా ఆ పని మీకు విజయవంతంగా పూర్తి కాకపోవచ్చు. కొంత మేరకు గ్రహములను బట్టి చూస్తే గోచార రీత్యా పంచమ శుక్రయోగం అనేటువంటిది కూడా మేషరాశి వారికి, గతంలో సంతానం లేనటువంటి వారికి సంతాన రీత్యా ఈ వారము శుభ ఫలితాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో సమిష్టి కృషి అవసరము. వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు మాత్రం తెచ్చుకోకండి. చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ కూడా నిరుత్సాహము వద్దు. క్రమశిక్షణగా ఉండండి. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి అవకాశాలు మీకు తలుపు తడతాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది. మేషరాశి వారు లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణము, హనుమతు దండకము, హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు వస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే రాశిలోనే కుజుడు, రాశిలోనే చంద్రుడు, ద్వితీయ రవి బుధులు, తృతీయ గురువు, చతుర్థ శుక్ర కేతువులు, ఏకాదశ శని, దశమంలో ఉన్నటువంటి రాహువు. విదేశాలకు ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో, వీసాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవి ఈ వారం పూర్తవుతాయి. వృషభ రాశి వారికి శుభయోగాలు బాగున్నాయి. భూ సంబంధమైన లాభము మీకు సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక సంబంధమైన ప్రయోజనములు కూడా సిద్ధిస్తాయి. సమాజంలో ఒక విధంగా గౌరవము, గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. చురుగ్గా పని చెయ్యండి, సక్సెస్ మీ వెంట ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది మీకు చాలా అవసరము. ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. లోతైన ఆలోచన తదుపరే మీరు వ్యాపార నిర్ణయాలు తీసుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మానసికంగా స్థిరత్వం అనేటువంటిది లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీ సమయ స్ఫూర్తితో వాటిని అవలీలగా అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఈ వారం వృషభ రాశి వారు కనకధార స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ సహస్రనామ పారాయణం చెయ్యండి. అలాగే ప్రతిరోజు బిల్వ దళములతో శివార్చన చెయ్యండి. శివ దర్శనం చేసుకోండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే మిథునంలో రవి బుధులు, ద్వితీయ గురువు, తృతీయ శుక్ర కేతువులు,
అలాగే వ్యయస్థానంలో చంద్రుడు కుజుడు, దశమంలో శని, కొంత భాగ్య రాహువు. మిథున రాశి వారికి ఈ వారము చెప్పుకోదగినటువంటి ఫలితాలైతే ఉంటాయి. ఎందుకంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఈ వారం చాలా వరకు కూడా కలిసి వస్తుంది. అలాగే ఇంక్రిమెంట్లు మొదలైనవి కూడా లభించవచ్చు. పదోన్నతి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పెద్దల అభినందనలు కూడా మీరు అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా శుభ ఫలితాలు అనేటువంటివి కూడా మీరు పొందుతారు. కుటుంబ సౌఖ్యమైతే మీకు తప్పకుండా ఉంది. సంభాషణ చాతుర్యంతో వివాదాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారములయందు విచ్చలవిడి ఖర్చులు అనేటువంటివి పనికి రాదు. ఖర్చులు తగ్గించుకోండి. అవసరానికి ఆదుకునేటువంటి వారు ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటారు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా ఒక శుభకార్యం అనేటువంటిది కూడా జరిగే ఆస్కారం ఉంది. అలాగే మిథున రాశి వారు ఈ వారమంతా కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, శివారాధన చేయటం వల్ల మంచి ఫలితములు కూడా పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే కర్కాటకంలోనే గురువు, వ్యయస్థానంలో రవి బుధులు, తృతీయ శుక్రకేతువులు. కొంత కర్కాటక రాశి వారికి శని యొక్క ప్రభావంతో ఉద్యోగ పరంగా చాలా రోజుల తర్వాత అత్యుత్తమమైనటువంటి ఫలితాలైతే అందుకుంటారు. ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క ప్రభావం అనేటువంటిది వృత్తిరీత్యా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీ కష్టం ఏదైతే ఉందో నలుగురు గుర్తిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత విషయములు ఎవ్వరితో కూడా చర్చించకండి. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. మిత్రుల అండదండలు లభిస్తాయి. లోతైన ఆలోచన తరువాతనే ఏదైనా వ్యాపార నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారం మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంత మంచి అవకాశములు అనేటువంటివి కర్కాటకంలో ఉన్నటువంటి వారికి రావచ్చు. మిత్రుల అండదండలతో వారాంతంలో కూడా ఒక శుభ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ నరసింహ దేవాలయ దర్శనము కనీస పక్షంలో వారంలో 2 సార్లునైనా చేసుకొని నారికేల సమర్పణం చేయండి. శత్రువుల బెడద కూడా తొలగిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే సింహంలో కేతు శుక్రులు, వ్యయంలో గురువు, అలాగే ఏకాదశంలో రవి, ఏకాదశ బుధుడు, అలాగే దశమంలో కుజచంద్రులు. చూడండి, సింహరాశి వారికి ఏకాదశ రవి యొక్క ప్రభావము, బుధాదిత్య యోగము కొంత అద్భుతమైనటువంటి అవకాశములను సింహరాశి వారికి ఈ వారం ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మనోబలంతో పనులను ప్రారంభం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మొదలుపెట్టిన పనిని మరల మీరు వదిలిపెట్టడము, ఇది మీకు చాలా వరకు కూడా హాని చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆత్మవిశ్వాసమే మీకు పునాది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణను విడిచిపెట్టకండి. నిర్ణయముల యందు స్పష్టంగా ఉండండి. ప్రతి పనిలో ఓర్పు, నేర్పు, కూర్పు ఈ మూడింటిని సమతుల్యంగా వాడుతూ ఉండండి. పరుషంగా మాట్లాడకండి, పొగరుగా ఉండకండి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. జీవిత లక్ష్యం మీకు దగ్గరలోనే ఉంది. దూకుడు పనికిరాదు విద్యార్థులకు. సంయమనం అవసరము. నిదానం ప్రధానం అనే సూత్రము మీకెప్పుడు కూడా అవసరం అవుతుంది సింహరాశి వారికి. సింహరాశి స్త్రీలు చక్కగా ఈ వారం ఏదైనా కొత్త బిజినెస్ కానీ కొత్త విషయములను కూడా ప్రారంభం చేసుకోవచ్చు. సింహరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే సూర్యాష్టకము శాకాహార నియమం పాటిస్తూ
గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ధాన్యం పెట్టండి, సరిపోతుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కూడా ఒకసారి అవలోకనం చేస్తే, కన్య నుంచి వ్యయంలో కేతువు, అలాగే ఏకాదశ గురువు, దశమ రవి బుధులు, భాగ్య కుజుడు, భాగ్యచంద్రుడు. ఏకాదశ గురువు యొక్క అనుగ్రహము కన్యా రాశి వారి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి కన్యా రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఈ వారం ఏకాగ్రతతో పని చెయ్యటం వల్ల అనేక విఘ్నముల నుండి కూడా బయటపడతారు. ముఖ్యంగా వీరికి కొంత ఏకాదశ గురువు, అలాగే దశమంలో రవి యొక్క ప్రభావము, భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావము. కాబట్టి కొంత భాగ్య కుజుడు కూడా మేలు చేసే అవకాశం లేకపోలేదు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. వ్యతిరేక ఫలితాలను గురించి పెద్దగా ఊహించుకోకండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారం పట్ల శ్రద్ధ అవసరము. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంభాషణ చాతుర్యంతో వివాదాలను దూరం చేస్తారు. అలాగే వ్యాపారం పట్ల అశ్రద్ధ మీకు అస్సలు ఉండకూడదు. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం అనేటువంటిది మీకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో విభేదాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యారాశి వారు పెట్టుకోవద్దు. మనోబలం ఎంత బాగుంటే అంత బాగుంటారు కన్యారాశి వారు. విద్యార్థులకు ఈ వారము సత్ఫలితాలు అనేటువంటివి కూడా ఉంటాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉంటే సరిపోతుంది. కన్యారాశి వారు గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణము మంగళవారం నాడు, అలాగే నారాయణ కవచ పారాయణము శనివారం నాడు చేయడంతో పాటుగా గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా మీకు వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే, తుల నుంచి చూస్తే ఏకాదశ శుక్రుడు, ఏకాదశ శుక్ర యోగము తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములను ఈ వారం కూడా అందజేస్తోంది. శుభయోగాలు, శుభయోగ పరంపర తులారాశి వారికి ఈ వారం కలగబోతోంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టకండి. ఏకాగ్రత అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా ఈ మంగళ, బుధ, గురువారాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికార పరిధి పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. శత్రువులు ఎవరైతే మీ మీద దృష్టి పెట్టారో ఆ శత్రువులే ఇబ్బంది పడతారు. శత్రు దృష్టి అనేటువంటిది కూడా తొలగిపోతుంది. మిత్రులు అండగా నిలుస్తారు. కోర్టు వ్యాజ్యముల యందు కూడా విజయ అవకాశాలు మీకే దక్కుతాయి. భూలాభం కూడా కొంత సూచనగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఆదాయం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. తులారాశి వారు లక్ష్మీ అష్టోత్తరంతో, లక్ష్మీ సహస్రనామంతో దేవతారాధన చేయండి. మందార పుష్పమాల శుక్రవారం నాడు లక్ష్మీదేవికి సమర్పణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు నవధాన్యములను నీళ్ళల్లో నానబెట్టి తినిపించండి. బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే, చతుర్థ రాహువు, పంచమ శని, సప్తమ కుజుడు, అష్టమ రవి, భాగ్య గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రకేతులు. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది గత వారంతో పోలిస్తే ఈ వారం కొంత పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. అయినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఉత్తమ ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారం కొంత మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. బుధ, గురువారాల్లో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకటి, మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక సంఘటన ఈ వారం ఏదైనా జరిగే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. గతంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అభీష్ట సిద్ధి అనేటువంటిది కూడా మీకు ఉంది. పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. అలాగే కొంత ప్రయత్నంలో కాలయాపన చేయకండి.
కొంత గురువు యొక్క ప్రభావంతో శుభయోగ పరంపర ఈ వారం మీకు ఉండే ఆస్కారం కూడా ఉంది. మిత్రబలం, సోదర బలం, సోదరీ బలం, కుటుంబ బలం ఇవన్నీ కూడా మీకు అండగా నిలుస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. అలాగే నాగసర్పదేవతారాధన, అలాగే మానసాదేవి స్తోత్ర పారాయణం చేయటము ఇంకా మీకు విజయ అవకాశాలను ఇచ్చే ఆస్కారం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే తృతీయ రాహువు, చతుర్థ శని, షష్ఠ కుజుడు, సప్తమ రవి బుధులు, అష్టమ గురువు, నవమంలో ఉన్నటువంటి కేతు శుక్రుడు, భాగ్య శుక్రుడు ధనుస్సు రాశి వారి యొక్క జీవితాన్ని కొంత ప్రభావవంతంగా ఉంచబోతోంది. కొంత గురుబలం కూడా మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ మీకు గురువు యోగాన్ని ఇస్తాడు కాబట్టి గురువుతో మీకు భయం అనేటువంటిది లేదు. లక్ష్యం పైన గురి పెట్టండి, పనులను వాయిదా వేయకండి. రేపో ఎల్లుండో అనేటువంటి మాట మీ జీవితంలో రాకూడదు. ఒకటి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది ఈ వారం. దాంతో గృహంలో క్లేశాలు మొదలవుతాయి. భాగస్వాముల మధ్య కొంత వైరుధ్యం అనేటువంటిది వస్తుంది. ఈ వ్యక్తిగత విషయములను మీకు సంబంధం లేని వ్యక్తులకు చేరవేయటం అది ప్రమాదకరము. కాబట్టి కాలం మిశ్రమంగా ఉన్న బలమైన ప్రయత్నం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి ఉన్నది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా సాధించటానికి ఈ వారం ప్రయత్నం చేయండి. కొంత స్థిరాస్తి సంబంధమైన పనులు బాగుంటాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. కొంత మితభాషణం అంటే ఎక్కువగా మౌనంగా ఉండటమే మీకు ఉత్తమం. వారాంతంలో ఒక శుభవార్త అనేటువంటిది ధనుస్సు రాశి వారు కూడా వినేటువంటి ఆస్కారం ఉంది. ధనుస్సు రాశి స్త్రీలకు ఈ వారం కొన్ని శుభయోగాలు కలగబోతున్నాయి. ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, శనివారం నాడు గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే రాశి నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, పంచమ చంద్రుడు, పంచమ కుజుడు, షష్ఠ రవి బుధులు, సప్తమ గురువు, అష్టమ శుక్రుడు, అష్టమ కేతువు యొక్క ప్రభావము. కొంత మకర రాశి వారికి శని యొక్క ప్రభావము బాగుంది. వ్యాపారం బాగుంటుంది. సమయానుకూలంగా స్పందించండి, ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. అదృష్టం భరిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. ఐశ్వర్యం పెరుగుతుంది. సమాజంలో రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. అవసరానికి ఆదుకునేటువంటి వారు మీ చుట్టూ కూడా ఉన్నారు. బలమైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించండి. భూగృహ వాహనాది యోగాలు అనేటువంటివి కూడా మీకు ఉన్నాయి. సంభాషణ చాతుర్యము, అలాగే చక్కటి సమయస్ఫూర్తి మొదలైనటువంటి వాటితో సమస్యలకు పరిష్కారాన్ని కూడా మీకు పొందుతారు. సరియైన వ్యాపార వ్యూహములు పాటిస్తే వ్యాపారంలో లాభాలు కూడా కలుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. క్రమశిక్షణతో విద్యార్థులు ఉంటే విఘ్నములు అనేటువంటివి మీకు ఎప్పటికీ కూడా రావు. ముఖ్యంగా ఓర్పు, నేర్పు ఈ రెండింటిని కూడా విడిచిపెట్టకండి. మకర రాశి వారు కుటుంబ వాతావరణం సానుకూలంగానే ఉంటుంది ఈ వారం అంతా కూడా. కాబట్టి మకర రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము మంగళవారం నాడు చేయటం, గురువారం రోజున దత్తాత్రేయ అష్టోత్తరంతో తులసి సమర్పణం చేయండి, శుక్రవారం నాడు కనకధార స్తోత్ర పారాయణం చేయండి, బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం రాశిలో రాహువు యొక్క సంచారం, ద్వితీయ శని, చతుర్థ కుజుడు, పంచమ రవి బుధులు, షష్ఠ గురువు, సప్తమ శుక్ర కేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది కుంభరాశి వారి మీద కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. మనోధైర్యము మీకు ఎప్పుడు కూడా అవసరమవుతుంది. మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మిమ్మల్ని ఎప్పుడు కూడా కింద పడనివ్వదు. ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సహాయ సహకారాలు కూడా లభిస్తాయి.
బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. దైవ బలం అనేటువంటిది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉత్తమ స్థితి గోచరిస్తోంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా పొందుతారు. మనోబలంతో ప్రతి సమస్యను కూడా సానుకూలంగా మలుచుకుంటారు. కష్టం అనేటువంటిది మీకు ఇష్టంగా ఉంటే ఆ కష్టం అనేటువంటిది మనస్సులో కూడా నష్టం అవుతుంది. ఉద్యోగ పరంగా కూడా కొంత క్రమశిక్షణతో అధిగమించి మీరు నేర్పుగా కూడా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారముల యందు మొహమాటం వద్దు. విష్ణు సహస్రనామము, లలిత అష్టోత్తరము, అలాగే గోక్షేత్ర సందర్శనము మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, తృతీయ కుజుడు, చతుర్థ రవి బుధులు, పంచమ గురువు, షష్ఠ శుక్ర కేతువుల యొక్క ప్రభావము. మీనరాశి వారికి మనోధైర్యం చాలా అవసరము. ఓర్పు లేకుండా ఉండటం వల్ల కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి. పదోన్నతి ఆగిపోయే అవకాశం కూడా ఉంది. వివాదాలకు దూరంగా లేకపోతే మనశ్శాంతి అనేటువంటిది మీకు ఉండకపోవచ్చు. వ్యాపార విస్తరణ ఈ బుధవారం తరువాత చెయ్యండి. తోటివారి అండదండలను సమకూర్చుకోండి. సాహసోపేతమైన నిర్ణయాలను పక్కన పెట్టి మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాటినే పట్టుకోండి. వ్యతిరేక ఫలితాల గురించి ఇంట్లో చర్చ చేయకండి. సానుకూల ఫలితాల గురించి ఎవ్వరికీ చెప్పకండి. బుద్ధిబలంతో పనిచేయండి. మేధస్సును వాడండి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక వ్యవహారముల యందు దూకుడు లేకుండా ఉండండి. ప్రతి రూపాయిని కూడా కష్టపడి దాచుకునే ప్రయత్నం చేయండి. దోచుకోవడం అనేటువంటి ఆలోచన మీకు రాకుండా ఉంటే కనుక ఎప్పటికీ కూడా మీరు ధర్మబద్ధంగా ఉన్నట్టే లెక్క. మీనరాశి వారు ఒక నిర్ణయం అనేటువంటిది ఈ గురువారం నాడు మీకు సానుకూలంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు. మీనరాశి వారు శివ సహస్రనామము, శివ అష్టోత్తరంతో కూడా బిల్వదళములతో అర్చన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి మిశ్రమ శుభ ఫలితాలు. మీ అందరికీ వేములవాడ రాజరాజేశ్వరుడి కృప పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.